క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. దేవుడి వాక్యం ఇచ్చింది కాక ఆమె దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుడు మెచ్చుకునేవారే యోగ్యులు కానీ తను మెచ్చుకునేవారు యోగ్యులు కాదంట. ఈ రోజుల్లో చూస్తుంటే చాలా మంది వారిని వారే ఏం చేసుకుంటున్నారంటే పొగుడుకుంటున్నారు, వారికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు, వారికి వారే ఏం చేస్తున్నారంటే మెచ్చుకుంటూ ఉన్నారనమాట. నేను కాబట్టి ఇలా ఉన్నాను, నేను కాబట్టి ఈ పనులు చేస్తున్నాను, నేను కాబట్టి ఇంత తగ్గించుకుంటున్నాను, నేను కాబట్టి నేను ఇలా ఉండబట్టే ఈరోజు ఇన్ని పనులు జరిగినాయి అని చెప్పేసి వాళ్ళే మెచ్చుకుంటూ ఉంటారు. మేమే యోగ్యులమని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిన్ను నువ్వు మెచ్చుకోవటం కాదు కానీ ప్రభువు మెచ్చుకునే వాళ్ళే యోగ్యులు అంటండి. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రతి కార్యము దేవుడు మెచ్చుకునేవారుగా ఉండాలంటే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూస్తుంటే కొర్నేలుని దేవుడు మెచ్చుకుంటున్నాడండి. కొర్నేలు చేసిన మంచి పనులు దేవుని సన్నిధికి చేరినాయి. అలాగే దేవుడి చేత మనం మెప్పు పొందాలి కానీ మనల్ని మనం మెచ్చుకోవటము, మనల్ని మనం యోగ్యులు అనుకోవటము అది మనల్ని తగ్గించేలాగా అన్ని విషయాలు చేస్తుంది. కాబట్టి ఏ విషయంలో మనల్ని మనం మెచ్చుకునే వారంగా, మనల్ని మనము హెచ్చించుకునే వారంగా కాక ప్రభు చేత మెప్పు పొందే జీవితంలో మనం అందరం జీవితం అటు రీతిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు యొక్క ప్రార్థన చూసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వారిని వారు మెప్పుకునే ఆయా భక్తి కాక నీ చేత మెప్పు పొందే భక్తి ప్రతి ఒక్కరు చేతికి సాధించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె.